తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అంశం ప్రాధాన్యత పొందింది. ఈ విస్తరణలో 4 లేదా 5 కొత్త సభ్యులు మంత్రివర్గంలోకి రావచ్చని సమాచారం. అదనంగా డిప్యూటీ స్పీకర్ మరియు చీఫ్ విప్ పదవుల భర్తీ కూడా చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రాతినిధ్యం లేని జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. గతంలో హామీ ఇచ్చిన ఇద్దరికి కూడా మంత్రి పదవి దక్కనుంది. తాజా సమాచారం ప్రకారం 2 రెడ్లు, 2 బీసీ, 1 ఎస్సీ నేతను కేబినెట్ లోకి తీసుకోవచ్చని ఊహాగానాలున్నాయి. బీసీ ముదిరాజ్ కోటాలో వాకాటి శ్రీహరి పేరు పరిశీలనలో ఉంది. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి ఎస్సీ కోటాలో వివేక్, అలాగే హామీ మేరకు రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణ చర్చలు వేడెక్కాయి. సామాజిక సమతుల్యత పాటించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేబినెట్ లో చేరే అవకాశాల కోసం సామాజిక వర్గాలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాయి. ఈసారి కేవలం 6 ఖాళీలు మాత్రమే ఉండటంతో పోటీ తీవ్రంగా ఉంది. మాదిగ, లంబాడ, మున్నూరు కాపు, యాదవ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి చెందిన 6 ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి లేఖ రాశారని తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ వంటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని, కనీసం కేబినెట్ లో ప్రాతినిధ్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. కేబినెట్ విస్తరణలో వివేక్ పేరు వినిపిస్తుండడం మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మాదిగ వర్గానికి మరొకరు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లంబాడా వర్గం నుండి ఓ నేతకు అవకాశం ఇవ్వాలని ఆ వర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్న రామచంద్ర నాయక్ ను కేబినెట్ లోకి తీసుకురావాలనే వాదన వినిపిస్తోంది. అయితే బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాల్ని గమనిస్తే కేబినెట్ విస్తరణలో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని అర్థమవుతోంది. అయితే ఈ వర్గీయ పోరాటాలు ఎంతవరకు ఫలిస్తాయో ఏప్రిల్ మొదటి వారంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.